సర్లే ఆంటీ బాగానప్పుడు ఎందుకులే ఇంకోసారి వద్దుగానే ఉంది. సర్లే ఆంటీ రేపు వస్తాను జాగ్రత్తగా ఉండండి అని ఫోన్ చేసి చెప్పింది. అన్న తర్వాత నేను పిల్లలకు కూడా కోడళ్ళకు కూడా ఎవరికి అసలు నేను ఆ విషయంలో మాత్రం ఏదన్నా నాకు జరిగితే ఎమ్మటే వాళ్ళకి చెప్పను. ఎందుకంటే తగ్గుతులే చిన్నదాన్ని పెద్దదాన్ని చెప్తారు, కంగారు పడతారు. నా పరిస్థితి అసలే బాగాలేదు, పెడజేమని నరాలు అరిగిపోయినాయి అని కోడలైనా కొడుకులైనా నాకు ఏదన్నా కొంచెం ఇలాగ వచ్చిందంటే వాళ్ళ మామయ్య కూడా కొంచెం భయపడరు. కానీ నా విషయంలో మాత్రం ఆరుగురు అల్లాడిపోతారు. అతనికి ఏమైందని కోడళ్ళు కొడుకులు కూడా వచ్చేసేస్తారు పరిగెత్తుకొని. నా విషయంలో అట్లా కంగారు పడతారు. ఎందుకు కూదానికి కాదానికి అందరికీ జ్వరాలు ఏమున్నాయి కదా, ఎందుకు ఇంతలోనే వాళ్ళకి చెప్పమని ఒక రోజు నేను దాచుకున్నాను. ఇక ఆ రోజు చెప్పలే. ఆ నైట్ బాగా దొప్పు కాలిపోతుంది, బొంత కాలిపోతుంది. అసలు మా ఆయన అల్లాడిపోతున్నాడు, కోడలు చేయాలి కొడుకులు చేయాలని. కానీ నేను చంద్రుని లేపుతున్నారు ఫోన్లు చేయమని. తెల్లారిపాటికి చిన్న కోడలు వచ్చింది. మీ అమ్మటే ఇంజక్షన్లు అవి తీసుకొని వచ్చింది. ఏం లేదులేకమ్మా ఒళ్ళు నొప్పులు, నాకు ఇంజక్షన్ వద్దు, ఏం వద్దు, తగ్గిపోతాయి, తగ్గుతులేకమ్మా ఏం వద్దు, నాకు వద్దాం ఇంజక్షన్ అన్న. ఇంజక్షన్ అంటే నాకు భయం వేసి అట్ట చాటేసేసాను. సర్లేస్తే మరి నీ ఇష్టం అని చెప్పి ముందు బెండ ఇచ్చి నాకు వేడి నీళ్ళు కాసి మొహం కడిగిచ్చి అన్నీ చేసి నాకు ఇడ్లీ పెట్టి పాలు కాసిచ్చి ఇంటికి వెళ్ళింది. డ్యూటీకి వెళ్ళాలిగా ఇంటికి వెళ్ళింది. అక్కడికి ముగ్గురు కోడళ్ళు మా ఇంటికి రా ఎందుకు నీకు బాగానప్పుడు కూడా ఇక్కడ ఉంటే అట్ట మేము పనులు చేసుకుని మరి దగ్గర రావాలంటే రాలేము కదా, బాగాన పరిస్థితుల్లో కూడా ఇక్కడే ఉంటావు, నీకు ఏదైనా అయితే ఏంటి మా పరిస్థితి, ఇంటికి రమ్మంటే రావాలి. ముగ్గురు వచ్చి ముగ్గురు గొడవలే. కాదులేకమ్మా ఏం అవదులే తగ్గుతులే అమ్మా అని నేను అట్టగే ఇంటి దగ్గర ఉన్నాను. అట్టగే నీరసం అయిపోతున్నా. ఒకరోజు ఒక్కళ్ళు ఒక్కళ్ళు అటు ముగ్గురు కొడుకులు వస్తున్నారు, చూస్తున్నారు, నాకు పెట్టాల్సి పెడుతున్నారు, వెళ్తున్నారు. శనివారం ఆదివారం అసలు శనివారం గుడికి రాలేకపోయాను. అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు. తగ్గుతులేకమ్మా ఏంటమ్మా ఇంత సడన్గా వచ్చింది, తగ్గుతులే నువ్వు ఆందోళన పడవద్దు, ప్రార్థన చేసుకోరు, దేవుడు ఉన్నారు, ఆయన మనకు తగ్గిస్తారు, ఏం కాదమ్మా నువ్వు ప్రార్థన చేసుకో, పనికింటి వాళ్ళు అయిపోబాకు అని అయ్యగారు నాకు కూడా ఎంతో ధైర్యం ఇచ్చి చెప్పి కూర్చోబెట్టి అన్ని చేసి ముందు వెళ్ళొద్దానమ్మా ఇడ్లీ తెస్తాం. అయ్యగారు కూడా మా పట్ల మాత్రం బాగా శ్రద్ధ తీసుకుంటారు. అయ్యగారు చూశారు, వద్దయ్యా అంటే తెచ్చారు, తెచ్చి తినమ్మా అని అన్నారు. హాస్పిటల్ తీసుకెళ్తానంటారు, వద్దయ్యా అన్న. తగ్గుతాయా వదిలేగయ్యా, పిల్లలు కూడా వచ్చి చూస్తున్నారు, కాళ్ళు వచ్చినాయి అన్న. శనివారం ఆదివారం గుడికి కూడా వద్దాం అనుకున్నా. అసలు అడిగి తీసి అడిగేలేకపోతున్నాను. అసలు బాగా నీరసం అయిపోయా. ఇంకా నా పెదమానుడు వచ్చి నన్ను చూసి నా మామను చూసి అసలు ఏంటి మామ ఇలాగైపోయావు ఎట్టున్నావని వాటిలో ఇంటికి వెళ్ళిపోయి అమ్మటే శనివారం సాయంత్రం వెళ్ళి ఆ నాన్నకు ఫోన్ చేసి మామను పట్టించుకోవు నువ్వు అది దాన్ని తిట్టాడంట. ఇంకేంటో మామకి ఏమైందిరా మీరు రమ్మంటే రావట్లేదు, అక్కడే ఉంటాను అంటుంది, ఏం చేద్దాంరా మరి అంటే అసలు మా అమ్మని చూడు వెళ్ళి మామని చూడు వెళ్ళి అని ఫోన్ చేసి తిట్టాడంట. ఇక తెల్లపాటికే చిన్న కొడుకును గత పై వచ్చి రా ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి తీసుకెళ్ళారు. కోళ్ళు ఇక చర్చికి మానేశారు ఇద్దరు. సో దివ్యాకి తెలియదు నేను ఇటు వచ్చేసంగతి. ఇక చర్చికి వచ్చింది సోనియా చిన్నకోళ్ళు. ఇంజక్షనాలు అవి కొనుక్కొచ్చి బాగా బలిగంత అయిపోయిందని సెలైన్ పెట్టింది. 2 సెలైన్లు పెట్టి నన్ను లేవనిచ్చింది. ఎమ్మటే సాయంత్రానికి ఆదివారం నాడు సెలైన్ పెట్టింది. సోమవారం మళ్ళీ అమ్మ ఇడ్లీ తీసుకొని పాలు తీసుకొచ్చి పడికి నేను ఇళ్ళలో పనికి వెళ్ళిపోయాను. ఎమ్మటే దేవుడు నన్ను లేవనిచ్చాడు. అది కాకుండా మళ్ళీ మా అమ్మ